బ్యాక్ కెన్ పట్ల నిన్ను చూస్తే బ్యాక్ ఎలా ఆలోచించండి బాబు కదిలే నావల వయసే ఊయలా నీ మైకంలో పడి పాగలు ఎక్కుతున్నా ఎందుకు ప్రాణం ఉన్నన్నాళ్ళు జతపడి ఇంకా గట్టి కొట్టు ఇంకా గట్టి కొట్టు దూరం వెళ్ళి కప్పుకోవడానికి దుప్పటి ఎందుకు వేడి కౌగి ప్లీజ్ నాకు చాలా కోపం వస్తుంది నేను చాలా తట్టుకుంటున్నాను మెంటల్ చెలియా నిన్నే తలచి అడ్డం బాంబు వీడు చెప్పి పేలదాడు అడ్డు పెట్టి ఆపలేడు లడ్డు హే లడ్డు ఎక్కడున్నాడు లడ్డు లడ్డు హే లడ్డు హే వేపేసిందా నీకు ఎక్కడున్నావు అసలు ఎవరినడి నువ్వు వీడియో అప్లోడ్ చేస్తావు అప్లోడ్ చేశాను నీకు చెప్పాను కదా నా ప్లేస్ లో ఎవరిని అడిగాను ఇలా అసలు నా పర్మిషన్ అయితే నువ్వు వీడియో అప్లోడ్ చేస్తావు అక్కడ ఏం చెప్పి క్లారిటీ ఇచ్చా కదా నేను వీడియో తీసుకునే చోటుకి రావద్దని ఇప్పుడు ఎందుకు వచ్చావు నువ్వు నా వీడియో ఎందుకు అప్లోడ్ చేస్తావు అవునమ్మా నేను వీడియో తీసుకునే అందుకే నేను నా పర్సనల్ వీడియోస్ కోసం వచ్చాను మరి ఎవరు రమ్మన్నాను నేను నా పర్సనల్ వీడియోస్ కోసం వచ్చాను మరి ఎవరు రమ్మన్నాను కింద మళ్ళీ శబ్దం తాటాకు రాలిన శబ్దం నా పక్కకి నీకు నా పర్మిషన్ అడిగావా నా పక్కకి ఎవరు రమ్మన్నారే బాబు నిన్ను నా పక్కకి ఎవరు రమ్మన్నారు వస్తే తీసేస్తావా నేను తీసేస్తా పక్క తీసేస్తా ఎందుకంటే నువ్వు వీడియోలోకి ఎందుకు వచ్చినావు అక్కడ తీసుకొచ్చని చెప్పాగా వాట్ ద హెల్ అసలు నీకు అర్థమవుతుందా అడ్రస్ చెప్పాను నీకు అడ్రస్ అడ్రస్లు ఇవన్నీ కథలు దొరుకు నా పర్మిషన్ లేకుండా నువ్వు అడ్రస్ చెప్పాను బిల్ అడ్రస్ చెప్పాను ఫస్ట్ రావాలంటే ఎవరైనా రావచ్చు అర్థమవుతుందా ఇది ఫిక్స్ అయిపోయింది నేను కావాలండి నీకు అడ్రస్ తెలుసుకుని వచ్చాను ఇక్కడికి ఏంటి వచ్చేస్తే ఇంకా నువ్వు కావాలని అర్థమా నీకు పాగలా నువ్వేమైనా నీ మైకంలో పడి పాగలు ఎక్కుతున్నా ఎందుకు ప్రాణం ఉన్నన్నాళ్ళు జతపడి నా పర్మిషన్ లేకుండా అసలు ఎందుకు తీసావు అసలు నువ్వు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా కెమెరా నువ్వే పెట్టుకుని వచ్చావు ఇప్పుడు వాట్ ఇప్పుడు కెమెరా అనేది నువ్వే పెట్టుకుని వచ్చావు బయట నుంచి అంటే మొత్తం తెలియాలని సరే సో గాయస్ మీరు కూడా చూస్తున్నారు కదా ఆ రోజు నేను ఏమైనా చేశానా ఇప్పుడు నేను వీడియో తీసుకుంటే మనం పక్కన చదువుతున్నావు ఎవరిది తప్పు ఎంత తీసేస్తాను రా బాయ్ బరాబర్ తీసేస్తా ఎందుకు ఎవరు రమ్మన్నా నేను మధ్యలోకి పెడతావా పెడతా ఎందుకు పెడతావు ఏం పెట్టాలా ఏది అరే క్లారిటీ సర్లే కానీ ఏంటి డ్రెస్ మంచిగా వేసుకోవచ్చు నా కోసమే రెడీ అవుతున్నట్టు అంటే బాగుంది అసలు నువ్వు కొంచెం నాకు కూడా అర్థం కాలేదు మనం బ్లాక్ వేసాము ఇప్పుడు నేను ఇది ఫిక్స్ అయిపోయింది గట్టి నేను కావాలి చెప్పు వాచ్మెన్ రిజెక్ట్ అయిపోతుంది వాచ్మెన్ ఏంటి నువ్వేంటి అసలు అందుకోసం నాకు అర్థం కావట్లేదు ఏంటి డిలీట్ వీడియో డిలీట్ ఏంటి వీడియో డిలీట్ అసలు డిలీట్ అవ్వదు సరే పట్టుకో ఇంకా గట్టి కొట్టు తాగింది చూసిన తాగిన 10 రోజులు స్నానం చేయండి నిజం చెప్తున్నా అరే అంత క్యూట్గా పుట్టకి అయ్యా సరే డిలీట్ చే వీడియో ఫస్ట్ ఇప్పుడు డిలీట్ అయితే అసలు చేయను నీకు లవర్ ఉన్నాడా లేదా అసలు పడుకోవచ్చు మంచిగా చూసుకుంటాను నేను అసలు ఏం మాట్లాడుతున్నావు మమ్మీ ఎక్కడో ఉంటుంది విలేజ్లో నువ్వు చూస్తే ఆ ప్లేస్ నీకు ఇద్దాం అనిపిస్తుంది నెక్స్ట్ తీసుకొచ్చా చంద్రమామ నైట్ టైం ఏ టైం వస్తాడు అడిగేసి వస్తాను వచ్చావు అడిగేసి రావడం ఏంటి వాళ్ళు ఇంత తొందరగా చంద్రమామ చూస్తాను అనుకోలేదు ఇంత సీరియస్గా ఉన్నాడు సీరియస్గా మాత్రం కూడా స్వీట్గా మాట్లాడుతుంది అసలు నువ్వు ఎలా కామెడీ చేద్దాం అనుకుంటున్నావు కామెడీయా ఇంత రొమాంటిక్ అయితే కామెడీ అంటున్నది దూరం వెళ్ళి ఇట్లా కప్పుకోవడానికి దుప్పటి ఎందుకు వేడి కౌగిళ్ళు హాయిగా ఉంది బాబు నిజం చెప్తున్నా తల్లి కానీ అర్థం ఏం చేస్తుంది ఇంట్లో అర్థం ఏం చేస్తుందమ్మా ఎందుకు వచ్చావు అడ్రస్ ఎవరు చెప్పాను నీకు అసలు నీకు లే వస్తే వచ్చావు కానీ ఉండిపోతావు పర్మనెంట్ నా హార్ట్లో
అసలు ఏం ప్లీజ్ మాట్లాడుతున్నావు ఇంతవరకు హార్ట్ కేసు ఎవరికి లేదు, నీకు ఇస్తా. పిచ్చా నేను ఏం మాట్లాడుతున్నా ఒక రూమ్ ఖాళీగా ఉంది, ఒక రూమ్ ఖాళీగా ఉంది. రూమ్ ఖాళీ ఉంది, బెడ్ ఖాళీ ఉంది, నా మనసు ఖాళీ ఉంది అని వచ్చేస్తా, ఏం మనసు ఖాళీ ఉందా? మాట్లాడుతున్నా సరే నేను ఒకటి చెప్తా, ఫస్ట్ అలా దూరంగా వెళ్ళి నేను ఒకటి చెప్తా, ఆన్సర్ చేస్తాం మరి. దూరంగా వెళ్ళి ఒకటే చెప్తా, నీకు మ్యాథ్స్ వచ్చా? మ్యాథ్స్ వచ్చా? మ్యాథ్స్ వచ్చా? మ్యాథ్స్ కాదు మ్యాథమెటిక్స్. ఓకే. అమ్మో ఇంగ్లీష్లో నాయన. సరే 60 + 70 + 30 = ఏమవుతుంది? అంతుంటే నేను ఎందుకు ఇక్కడ ఉంటా? అదే అందుకే అర్థమైంది, ఈ వాచ్మెన్ లాగా ఫిక్స్ అయిపోయినా నేనైతే. వాచ్మెన్ ఏంటి? మరి ఆన్సర్ చెప్పండి. ఇవన్నీ కాదు లడ్డు, వీడియో డిలీట్ చేయి. ఏంటి ఏంటి హాట్లోకి వస్తావా అంటున్నా. నాకు ఇలాంటివి నువ్వు నా క్రష్ తెలుసా? ఇవన్నీ డిలీట్ నా క్రష్ నేను అప్పుడే ఫిక్స్ అయిపోయి ఆ సార్లో తీసుకున్నాను నా క్రష్ అని. ఇవన్నీ కాదు అసలు వీడియో ఏం చేస్తున్నా కాదు. ఇప్పుడు నీకు ఎవరు చెప్పారు? అడ్రస్ ఎవరు చెప్పారు? విల్లా ఇక్కడ ఉందని అంటే ఫోటోలు చూపించావు. అది ఏ ఫోటో మెసేజ్ చేసావు, ఏం మాట్లాడుతున్నావు? మెసేజ్ చేసావు కదా నిమిషాలు. చేస్తే నీకు చెప్పా కదా నిమిషాలు మొత్తము. ఏం చెప్పా? అరే మాట్లాడుకున్నాం కదా అంతా. ఏం మాట్లాడుకున్నావు? అంటే ఇక్కడ ఉంటాను అడ్రస్ చెప్పావు, నేను ఇక్కడ ఉంటాను నేను చెప్పలేదు. తర్వాత లవ్ అంటే లవ్ యూ టూ అన్నావు. ఇంత జరిగిన తర్వాత మళ్ళీ విల్లాకి రావడం అవసరమా? ఏం లవ్ యూ టు అన్నాను? అసలు నీ మొహానికి నేను ఎలా అనుకున్నా? ఏంటే అసలు నేను లవ్ చేస్తానన్నా ఎలా అనుకున్నా నాకు అర్థం కాదు. అంటే బాలేనా? నాకు వచ్చి నన్ను హక్ చేసుకో, నువ్వు నన్ను హక్ చేసుకో అంటున్నా. చెయ్యా సర్లే కానీ ఇప్పుడు ఏం మ్యాటర్ ఏంది? నాకు వీడియో డిలీట్ చేయాలి. వీడియో డిలీట్ అవ్వదు. ఏం ఎందుకు చేసుకో అవ్వదు? వీడియో డిలీట్ అవ్వదు, అర్థమవుతుందా? దవడ పళ్ళు రాలిపోతాయి. మై డియర్ క్రష్ చెప్పి తిన్నాను. ఎవరు నీ క్రష్ అసలు నాకు అర్థం కాదు. ఎవరు నువ్వే. ఎవరు నీ క్రష్? వేరే వాళ్ళు అయితే ఎందుకు చెప్తానే, నువ్వే నా క్రష్ అంటున్నా. అసలు నీ మొహానికి నేను ఎలా పడుతున్నాను అనుకున్నావు? అని నిన్ను చూడంగానే రౌడీయే రొమాంటిక్ అయ్యే. నా ముఖానికి ఏమైంది బాబు? తెలుసా నేను బయట తిరిగితే నార్మల్ సారీ కట్టుకొని వెళ్తే ఎంత మంది వెనక పడతారో తెలుసా? నీ వెనక పడరు, ఆ నడుము చూసి వెనక పడతారు. అర్థమైందా? లవ్ చేస్తా. సరే లవ్ చేయను, ఆ నడుము మధ్యలో బొడ్డు ఉంటుంది చూసిన ఒక్కటి. లాస్ట్ టైం చెప్పా బొడ్డు నడుము సంథింగ్ అంటే ఈరోజు ఏంటి గ్యాప్ వచ్చింది అసలు బ్యాక్ అండ్ పట్ల నిన్ను చూస్తే బ్యాక్ ఎలా అనిపించండి బాబు. కదిలే నా వల్ల వయసే ఊయల ఎదుటే నువ్వు. సర్లే నీకు ఎవరు ఉన్నాడా? లాస్ట్ అడుగుతున్నా, ఎవరున్నాడా? నాకు లవర్ లేడు, ఎవడు లేడు. నీకు అనవసరం. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వీడియో డిలీట్ చేస్తావా? డిలీట్ అవ్వదు. సీరియస్ చెప్తున్నా, వీడియో డిలీట్ అవ్వదు. మేము ఏదో ఇష్యూలో ఉన్నాము. సో మా టీంలో చూసావా ఇప్పుడు ఎవరు లేదు మా టీంలో. నేను బిందా నీకేమైనా నాకు అర్థం కాదు. మెంటల్ నీకేమైనా? నువ్వంటే మెంటల్. ఎక్కడ? అక్కడ ఏంటి అక్కడ? హాట్లో ప్లీజ్ నాకు చాలా కోపం వస్తుంది, నేను చాలా తట్టుకుంటున్నాను. మెంటల్ చెలియా నిన్నే తలచి క్రష్ అంటే ఏడ్చేటప్పుడు ఏం చేయాలి? నేను ఎప్పుడైనా ఉద్యోగించాలి ఏం చేయాలి? నేను లవ్ చేయక నేను లవ్ చేయట్లా. నేను అర్థమైందా? నువ్వు వాచ్మెన్ లవర్ ని నేను ఎట్లా లవ్ చేస్తా? వాచ్మెన్ లవర్ కదా చెప్పేది, వాచ్మెన్ లవర్ అని చెప్పాను. చెప్పావనే కదా నేను ఎంత చేస్తున్నా. సరే ఇప్పుడు ఏం మ్యాటర్ ఏంటి? వీడియో డిలీట్ కాదు, డిలీట్ కాదు, ఫిక్స్ అయిపో. అస్సలు కాదు. నీకు అర్థమవుతుందా? నువ్వు నా పర్మిషన్ తీసుకోకుండా వీడియో తీసినావు. నేను ఏమని చెప్పా? అక్కడ వీడియోలు తీసుకున్నా, నువ్వు సెల్ఫీ తీసుకున్నావు. అమ్మ అక్కడికి సైడ్ వెళ్ళు, నేను ఇక్కడ వీడియో తీసుకున్నా అంటే నా చుట్టే వచ్చావు. నీకు చెప్తూనే ఉన్నా కదా అప్పటికే వీడియో అప్లోడ్ చేసుకున్నా. నేను నీకు పిచ్చి దానిలో కనిపిస్తున్నా, నా లవర్ లాగా కనిపిస్తున్నావు. పాగల్ దానిలో కనిపిస్తున్నాను. నాకు అసలు అర్థం కాదు. ఏంటి కొట్టుకోవట్లేదు? నేనే కొట్టే వాళ్ళు దవడపల్లని రాలిపోతాయి. దూరం వెళ్ళి నాకు చింపకుండా నేను ఏం చేస్తాను నాకే తెలియదు. సరే ఇప్పుడు ఫైనల్గా ఏమంటావు మరి? నేను వచ్చింది వీడియో డిలీట్ మాట్లాడు. అసలు ఏంటి మాట్లాడు? ఎందుకు అందరు వింటారు? రూమ్ లోకి వెళ్ళి మాట్లాడు. వింటారు. ప్రపంచం తెలీదే జతైను. అరే అసలు నేను ఎందుకు వచ్చాను? ఏం చేస్తున్నావు? సర్లే కానీ ఇంత క్యూట్గా ఎందుకు పుట్టావు? పుట్టావు కానీ పార్కులో నాకు ఎదురు అవసరం. సొల్లు చెప్పక. సొల్లు కాదు, రియాలిటీ మాట్లాడుతున్నా. ఒకసారి నడుము అయిపోతుందిగా. నీకేమైనా అసలు నాకు అర్థం కదా. నేను మాట్లాడుతాను, నువ్వేం మాట్లాడుతున్నావు? అసలు నేనేమంటున్నావు నీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఏమంటున్నావు?
నేను వీడియో డిలీట్ చేయాలని చెప్తే నడుము బొంగు బోషామంటారా ఏంటి అసలు? మీ అమ్మ ఎక్కడుంది? ఇంట్లో. పోయి మాట్లాడతా. ఇంత అందంగా తిని ఎలా కనేసావు అత్తమ్మా అని చెప్పా. అయ్యో చాలా కొడుకు నీకు మెంటల్ పట్టిందా? అండి అది ఇది రెస్పెక్ట్ పోయి పిచ్చనా కొడుక అంటే అంత క్లోజ్ అయిపోయినావా బేబీ మనము? బేబీ ఏంటా? నీకు బేబీ ఏంటి? ఇద్దరం కలిసి లైఫ్ టైం కలిసి ఉన్నాం. మనకి ఎవరితో అవసరం లేదు. నువ్వు నేను నీ నడుము చూస్తా, నేను నాలో ఏం చూస్తాను? ఏదో ఒకటి నాలో ఏదో ఒకటి చూస్తూ ఉండిపో సరేనా? దాని ఏంటే ఇప్పుడు ఏమైంది? పోదామంటున్నా కదా. నీకు వీడియో పెట్టినందుకు పని చేస్తా. వీడియో పెట్టినందుకు సీరియస్ అయిపోతాం. అందరూ చూస్తారని డైరెక్ట్ చెప్తున్నా. సో రైట్ మీ అమ్మాయి నా ఎవరు ఫిక్స్ అయిపోయింది చెప్తున్నాను. నీకు ఎంత చెప్పినా